హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు బాగా మంచి హెల్తీగా ఉండే ఒక మంచి రొట్టె, జొన్న రొట్టె మాదిరిగా పలచగా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. అయితే ఇది జొన్న పిండో గోధుమ పిండో కాదండి, వరిపిండితోటి చాలా రుచిగా ఉంటుంది. అయితే దీనిలో కొద్దిగా నల్లేరు పేస్ట్ పట్టి వేశాను. వరిపిండి, నల్లేరు, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, ఇంకా పచ్చిపప్పు, నానబెట్టిన పచ్చిపప్పు వేశాను. ఇలా ఇంకా మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఈ రొట్టెని తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట. అయితే ఈ రొట్టెలు తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్త అయితే పాటించాలి. ఏంటి అంటే చపాతీ పిండి కలిపినట్టు బడబడ చేతితో డైరెక్ట్గా కలిపేసామనుకోండి, చేతులు వెంటనే దురదొచ్చేస్తాయి. తర్వాత మనం గోక్కుంటే ఇంకేమవుతుందో తెలుసు కదా. అలా కాకుండా దీనికోసం ముందుగానే చేతులు కొబ్బరి నూనె రాసేసుకొని వరిపిండిలో ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చక్కగా పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసేసుకొని తర్వాత నేను ఇలా వీడియోలో చూపించే విధంగా కింద ఒక కవరు, మధ్యలో ఆ రొట్టెకి తగ్గ పిండి పెట్టుకొని పైన ఒక కవర్ వేసుకొని పూరీ కర్రతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా మనకి జొన్న రొట్టె మాదిరి ఇలా పలచగా వస్తుంది. ఇక పక్కన మనం పెండంని హీట్ చేసుకొని దానిపై ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకున్నట్లయితే దోరగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ ఆయిల్ కూడా లేకుండా కాల్చుకోవచ్చు. నేను ఎందుకో ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఆయిల్ వేసే ట్రై చేశాను, చాలా బాగుంది. తర్వాత నేను ఆయిల్ లేకుండా కూడా ట్రై చేశాను. ఇలా ఒకటి కాలుస్తూనే పక్కన మళ్ళీ ఇంకొకటి ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నట్లయితే ఇది అయిపోయేలోపు తర్వాత ఆ రొట్టెని వేసుకొని చక్కగా కాల్చుకోవచ్చు. చూసారా, ఇలా పచ్చిపప్పు కూడా వేసాను కదా, చాలా టేస్టీగా ఉంది తినేటప్పుడైతే. అయితే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా కూడా పెట్టవచ్చు. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనివల్ల మనకి దగ్గు, ఆయాసం, నొప్పులు ఇలాంటివి ఏవైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. వారానికి 2 సార్లు లేదా డైలీ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇది.